ఉన్నావ్ ఉత్తరప్రదేశ్‌లో గ్రామం. దాదాపు 7 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో దళిత అమ్మాయి ఉద్యోగం కోసం సెంగార్ అనే పేరు కలిగిన ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళింది. ఆయన ఉద్యోగం ఇప్పించకపోగా మోసపూరితమైన మాటలతో ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయటమే కాకుండా తన అనుచరులందరితో అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత అమ్మాయిని అమ్మాడు. ఆ అమ్మాయి తప్పించుకొని బయటకొచ్చి పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇస్తే వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడానికే చాలా వెనుకాడారు. చివరికి ముఖ్యమంత్రి గారి నివాసం ఎదురుగా ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకుంటే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ చేయడానికి సిద్ధపడ్డారు. ఆ తర్వాత కోర్టు విచారించింది. ఉత్తరప్రదేశ్‌లోనే కానీ కోర్టు విచారణ జరిగేటట్లయితే చాలా పలుకుబడి కలిగిన అగ్రవర్ణానికి సంబంధించిన ఈ సెంగార్ అనే అతను అసలు మొత్తం దర్యాప్తుని అన్ని వ్యవస్థలని మేనేజ్ చేస్తాడనే భయంతో ఈ కేసుని ఢిల్లీ హైకోర్టుకి మార్పించారు. మార్పిస్తే ఫైనల్గా విచారణ జరిగి ఆయనకి యావజ్జీవం శిక్ష వేశారు. ఆ శిక్ష కూడా ప్రవర్తన బాగుంటుందని చెప్పి కొన్నాళ్ళ తర్వాత వదిలేసే శిక్ష కాదు, అది పూర్తిగా యావజ్జీవం ఉండాలని శిక్ష వేశారు. ఈ లోపలే ఇతను ఈ అమ్మాయి తండ్రిని దొంగ కేసు పెట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టి తన అనుయాయులతో పోలీసులతో కొట్టిస్తే అతని తర్వాత చనిపోయాడు. ఈ అమ్మాయి బంధువులు అడ్వకేటు కోర్టుకు వస్తామంటే కారుని ట్రక్తో గుద్దిస్తే ఇద్దరు స్పాట్లో చనిపోయినారు. ఈ అమ్మాయికి అడ్వకేట్కి తీవ్రమైన గాయాలైతే అనేక నెలల పాటు ఆసుపత్రిలో రికవర్ అయ్యారు. ఇది ఎంత దుర్మార్గమో మాటలతో వర్ణించడానికి వీలు కాదు. ఇతను అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి అతన్ని రక్షిస్తూ ఉన్నది అధికార పార్టీ అనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఈ మధ్య చాలాసార్లు పెరోల్ మీద బయటకు వచ్చాడు, రకరకాల కారణాలు చెప్పి, ఆరోగ్య కారణాలు, పెళ్లి కారణాలని చెప్పి. ఫైనల్ విచారణ జరిపినటువంటి కోర్టు యావజ్జీవ శిక్షని ఖరారు చేసి జైల్లో కొంతకాలం పెట్టిన తర్వాత ఇతను అప్పీల్ చేసుకుంటే హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. ఇతను బయటకు వస్తే అమ్మాయికి ప్రాణభయం ఉంది. కానీ ఇతను 2 నెలల తర్వాత ఉత్తరప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో అతి ముఖ్యమైన వ్యక్తి అని అనుకుంటున్నారు. కాబట్టి అతను బయట ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతగా మ్యానిపులేట్ చేస్తారా చట్టాన్ని కూడా? సుప్రీంకోర్టుకు పోయి న్యాయం కోసం అడగాలని చెప్పిన అమ్మాయి అనుకుంటుంది. అక్కడ న్యాయం జరుగుతుందో లేదో మనం ఇప్పుడే చెప్పలేము. కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి శిక్షను ఖరారు చేయడానికి వీలయ్యేంత ఎవిడెన్స్ కోర్టు ముందు పెడితే కూడా ఈ ఎవిడెన్స్ చాలదు అని టెక్నికల్ రీజన్ ఒకటి తీసుకొని అతను వదిలేశారంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు రాజకీయ వ్యవస్థ ఉన్నది. ఆడపిల్లల యొక్క జీవితాలకు ఏమాత్రం భద్రత లేని స్థితి ఉన్నది. అసలు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే విచారణ లేకుండా జైల్లో పెట్టే పరిస్థితి ఉన్నది అని అనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన సంకేతము.